క్రీస్తు నామములో సర్వశుభములు కలుగునుగాక. హెబ్రీ గ్రంథకర్త ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 6వ వచనాన్ని ఎత్తు రాస్తున్నాడు. పిల్లలు, దేవుడు మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయుడు. మనకెందుకు చింతించాలండి? యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఏం తిందుమో, ఏం తాగుదుమో, ఏం ధరించుదుమని చింతించకండి. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును అంటున్నాడు. మనకి ఏ కొదువ కలగకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లల, మన అవసరమైనవన్నీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే సహజంగా మనకు అవసరమైన దానికంటే మించి ఆయన ఇవ్వడు. కావలసిన వాటికన్నా అధికంగా కోరడం దురాశ అవుతుంది. దురాశపరుడు విగ్రహారాధికుడు. ఎందుకంటే అతడు దేవుడి స్థానంలో సంపదను, ఆస్తిని పూజిస్తాడు. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో